నమస్తే, వెల్కమ్ టు GX9 న్యూస్. రాజనగరం నియోజకవర్గం ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ ఆధ్వర్యంలో ఆయన స్వగ్రహం అయిన గాదరాడ గ్రామంలో మంగళవారం 109 మంది లబ్ధిదారులకు 83,04,036 రూపాయల ముఖ్యమంత్రి సహాయ నిధిని ఎమ్మెల్యే బలరామకృష్ణ ఆయన సతీమణి బత్తుల వెంకటలక్ష్మి చేతుల మీదుగా అందజేశారు. ముఖ్యమంత్రి సహాయ నిధి అందుకున్న లబ్ధిదారులు మాట్లాడుతూ ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ ఇచ్చిన మాట నిలబెట్టుకుంటూ నియోజకవర్గం ప్రజలకు పార్టీలకు అతీతంగా వెన్నుంటూ ఆపదలో ఉన్న వారికి ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ అండగా ఉంటున్న ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణకు లబ్ధిదారులు కృతజ్ఞతలు తెలియజేశారు. జనసేన పార్టీ తరఫున వేల మహిళగా జనసేన కోరినట్టు గా సభాముఖంగా లేదు. ఎప్పుడు ప్రజల్లో ఉన్నారు, చేస్తున్నారో తప్ప ఈయనకి చెవులు విప్పేసి పోవడం లేదు. మరి ఆ రోజు పార్టీ తరఫున మేము ఉన్నాం. ఎమ్మెల్యేగా లేకపోయినా ఆయన తోచిన సహాయం ఆయన డబ్బుతో ఇచ్చాడు. ఈ రోజు మాటిచ్చి ఎవరి ఇంటికి వెళ్ళా ఒక నిమిషంలో అయ్యే పని నిమిషంలో చేస్తున్నాడు, గంటలో అయ్యే పని గంటలో చేస్తున్నాడు, రోజు అయ్యే పని రోజులో చేస్తున్నాడు, సంవత్సరం అయ్యే పని చేసి ప్రజల హృదయాల్లో ప్రజల మనసుల్లో నిలుచుకున్న వ్యక్తి బత్తుల బలరామకృష్ణ గారు. చిన్న వయసు నాకంట ఎక్కువగా పొగిడితే రేపు మినిస్టర్ పదవి కూడా ఇబ్బంది అని నేను ఈ అవకాశం ఇచ్చిన ప్రజలందరికీ రాజానగరం నియోజకవర్గ ప్రజలకు ఉదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకున్నాం. జై జనసేన, జై 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 బత్తుల బలరామకృష్ణ గారి నాయకత్వం. అందరికీ నమస్కారం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గౌరవ ఉప ముఖ్యమంత్రి శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారు, గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు అద్భుతమైన ఒక సుపరిపాలన అందించడం మనందరం చూస్తున్నాం. ముఖ్యంగా ఇక్కడ సంక్షేమం, అభివృద్ధి, కొత్త ప్రాజెక్టులతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అంతా కూడా కలకల్లాడుతుంది. ఇక్కడ మన సంక్షేమం అనే దానికి ఏదైతే ఎలక్షన్ ముందు చెప్పామో సూపర్ 6 అనేది, అవే కాకుండా ఇంకా ప్రజలకు అవసరమైనటువంటి పథకాలన్నీ కూడా చక్కగా ప్రజలకు అందరికీ కూడా అందుబాటులో తీసుకొచ్చి పార్టీలకు అతీతంగా, కులాలకు అతీతంగా, మతాలకు అతీతంగా అందరికీ కూడా ఎవరైతే ఒక పేదలో నిరుపేదలో లేకపోతే దానికి సంబంధించినటువంటి అర్హులైన వాళ్ళు ఉన్నారో అందరికీ సంక్షేమం, అభివృద్ధి చక్కగా అందజేస్తున్న ప్రభుత్వం కూటమి ప్రభుత్వాన్ని సందర్భంగా తెలియజేస్తున్నాను. ఒక మన రాజనగరం నియోజకవర్గంలో కానీ చూసినట్లయితే రోడ్లు, డ్రైనేజీలు, తాగునీరు, సాగునీరు, రైతుల సంక్షేమం, మహిళలకి డోక్రా ద్వారా ఇచ్చే రుణాలు అన్ని చక్కగా కూడా అమలు చేస్తున్నాం. ఇక్కడ ఏదైతే సూపర్ 6 చెప్పామో సూపర్ 6లో ఉన్నటువంటి పథకాలు 90% కూడా అమలు చేస్తాం. మరొక పథకం మాత్రం మిగిలింది, అది కూడా ఈ యొక్క 2026లో త్వరలో ఆ పథకాన్ని కూడా కంప్లీట్ చేయబోతున్నాం. అలాగే అదే విధంగా అందరికీ కూడా పెన్షన్లు, ఎవరైతే అర్హులు ఉన్నారో పెన్షన్లు కూడా త్వరలో కొత్త పెన్షన్లు ఇచ్చి ఈ యొక్క పెన్షన్దారు వికలాంగులు, వృద్ధాప్య పెన్షన్లు, విడో పెన్షన్లు కూడా ఇవ్వడానికి ప్రభుత్వం రంగం సిద్ధం చేసింది. ఈ యొక్క ఏదైతే గత ప్రభుత్వ హయాంలో అల్లకొల్లాల కింద దీని యొక్క రైతుల యొక్క భూములు కానీ, పట్టా భూములు కానీ, లేకపోతే ఇళ్ల స్థలాలు కానీ ఈ రెవెన్యూ శాఖ అంతా కూడా అస్తవ్యస్తంగా తయారు చేసిందో వాటిల్ని కూడా ఒక ట్రాక్ మీద తీసుకొచ్చి ఖచ్చితంగా అర్హులైన వాళ్ళందరికీ కూడా ఈ యొక్క పట్టా అనేది కూడా, పాస్బుక్ అనేది, పట్టా అనేది, డాక్యుమెంట్ అనేది కూడా ఖచ్చితంగా మాత్రం రాజముద్రతో కూడినటువంటి పాస్బుక్లు అందరికీ ఖచ్చితంగా అందజేస్తున్నాం. మనం రాజముద్రతో కూడినటువంటి ఈ యొక్క పాస్బుక్లు అందరికీ అందుబాటులోకి తీసుకొచ్చి ప్రతి ఒక్కరికి కూడా రీసర్వే పక్కాగా చేసేస్తున్నాం. అలాగే కొత్తగా ఇళ్ల స్థలాలు కూడా ఈ యొక్క రాష్ట్రంలో గత ప్రభుత్వ హయాంలో కానీ చూసినట్లయితే ఇళ్ల పట్టాలన్నీ కూడా గందరగోళంగా ఇచ్చారు. పట్టాల్లో సరైన సంతకాలు లేవు, పట్టాల యొక్క సరిహద్దులు ఎవరికి తెలియదు, పట్టాల్లో ఎక్కడ ఉందో ఇంటి స్థలం కూడా తెలియని రీతిలో కొన్ని చోట్ల సంబంధిత అధికారులు సంతకాలు లేకుండా పట్టాలు ఇచ్చారు. అవన్నీ సరిచేసి అర్హులైన వాళ్ళందరికీ కూడా 3 సెంటుల భూమిని మనం ఇంటి పట్టాగా కూడా ఇచ్చి ఇంటి లోన్లు ఇవ్వడానికి ప్రభుత్వం రంగం సిద్ధం చేస్తుందని ఈ సందర్భం తెలియజేస్తున్నాం. అలాగే ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి ఇక్కడ సుమారు 16 కోట్ల రూపాయలు ఒక్క రాజనగరం నియోజకవర్గంలోనే మనం ఇక్కడ ఇంటింటికి తీసుకెళ్లి చెక్కులు అన్ని కూడా పంపిణీ చేయడం జరిగింది. ఎల్ఓసీలు కానివ్వండి, చెక్కులు కానివ్వండి, 16 కోట్ల రూపాయల చిల్లర మనం ఇక్కడ పంపిణీ చేయడమే కాకుండా మనం దాంతోపాటు ఈ ఒక్క రోజులోనే ప్రతిసారి ఇంటింటికి తీసుకెళ్లి చెక్కులు అందజేస్తే ఈ ఒక్కసారి మాత్రం 109 చెక్కులు మన దగ్గరికి వచ్చినాయి. 109 చెక్కులు కలిసి 83 లక్షల, సుమారుగా 83 లక్షల చిల్లర చెక్కులు అనేది
మనం ఇక్కడ ఈ రోజు డిస్ట్రిబ్యూషన్ చేస్తున్నాం. ఎందుకంటే 3 రోజుల వర్కింగ్ డేస్ ఉన్నాయి. 3 రోజుల వర్కింగ్ డేస్ ఉంటే ఈ 83 లక్షల రూపాయల తాలూకు చెక్కుల అమౌంట్లు మా దగ్గర మిగిలిపోతాయి. ఆ యొక్క ఎవరైతే లబ్ధిదారులు ఉన్నారో వాళ్ళు అందరూ కూడా నిరుపేదలు, ఈ మధ్య అనారోగ్యానికి గురయ్యి వాళ్ళు వైద్య ఖర్చుల నిమిత్తం డబ్బులు ఖర్చు పెట్టుకుని వాళ్ళ యొక్క దినచర్య సంపాదన కూడా లేకుండా ఇబ్బందులు పడుతున్న వాళ్ళకి ఆ ఇంట్లో పండగ రావాలి అని అంటే ఖచ్చితంగా మాత్రం ఈ డబ్బులు ఉంటే కానీ పండగ వచ్చే పరిస్థితి లేదు. కాబట్టి ప్రతిసారి ఇంటికి వెళ్ళిన చెక్కులు మాత్రం ఈ ఒక్కసారికి వాళ్ళందరినీ కూడా ఇక్కడ పిలిచి ఇచ్చేయడం జరుగుతుంది. వాళ్ళకి ఇస్తే ఖచ్చితంగా బ్యాంకులో ఆ క్లియరెన్స్ కూడా 2 days పడుతుంది. 2 days తర్వాత వాళ్ళ బట్టలు కొనుక్కోవాలనుకున్న, వాళ్ళ పిల్లలకి ఏదైనా మందులు కొనుక్కోవాలనుకున్నా దేనికైనా ఉపయోగపడతాయి అని చెప్పేసి ఒకే చోట ఇస్తున్నాం. అంటే 83 లక్షల రూపాయలు 109 మంది లబ్ధిదారులకి రాష్ట్రంలో బహుశా ఇది మొట్టమొదటి నియోజకవర్గం అని చెప్పి భావిస్తున్నాను. ఎందుకంటే ఎక్కడ కూడా 109 చెక్కులు ఒకే రోజు ఇచ్చినటువంటి పరిస్థితి లేదు. అలా అని చెప్పి చెక్కులు ఎప్పుడు ఇచ్చి దాచుకునే కాదు. ఎందుకంటే నిన్నటి వరకు కూడా 3 రోజుల కిందటి వరకు కూడా డిస్ట్రిబ్యూషన్ అనేది 3 మండలాలు ఇచ్చారు. అంటే వారం రోజుల కిందట మన 36 చెక్కుల్ని మన 3 మండలాల్లో కూడా బత్తుల వెంకటలక్ష్మి గారు ఇంటికి తీసుకెళ్లి ఇచ్చారు. ఇవి ఒకేసారి వచ్చినాయి. సో నాకు దీని వెనకాల ఉన్నది ఏంటంటే ఆఫీస్ స్టాఫ్ కానివ్వండి, అలాగే ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి వాళ్ళ సిబ్బంది కానివ్వండి ఫుల్ సపోర్ట్ ఇస్తున్నారు. ఇక్కడ ఏదైతే మా ఆఫీస్ స్టాఫ్ 5 మంది దీని మీద ప్రత్యేకంగా ఈ సీఎంఆర్ఎఫ్ మీద పనిచేసి వచ్చిన అప్లికేషన్లు కూడా అవేర్నెస్ క్రియేట్ చేసి అప్లికేషన్లో ఏదైనా ఇబ్బందులు ఉన్నా లేకపోతే వాళ్ళు తెచ్చుకున్న డాక్యుమెంట్లు ఏదైనా ఇబ్బందులు ఉన్నా వాళ్ళు మా స్టాఫ్ సరిచేసి వాళ్ళందరికీ కూడా ఖచ్చితంగా అందజేయడం జరుగుతుంది. ఈ అందజేసినప్పుడు ఎప్పుడైతే ఉందో ముఖ్యమంత్రి సహాయ నిధులు వాళ్ళకి కూడా డిపార్ట్మెంట్ కూడా కన్సర్న్ డిపార్ట్మెంట్ ప్రాసెస్ చేసి త్వరితగతిన పూర్తి చేసి ఆ ప్రాసెస్ అంతా కంప్లీట్ చేసి చెక్ ఇమీడియట్ తీసుకొచ్చి వాళ్ళ ఇంటికి తీసుకెళ్లి ఇవ్వడం అనేది బహుశా చరిత్రలో మొట్టమొదటి నియోజకవర్గం, మొట్టమొదటి ఈ యొక్క జనసేన పార్టీకి చెందిందని చెప్పి కూడా భావిస్తారు. గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారితోనే సాధ్యమైంది. ఇక్కడ మా కుటుంబంలో నాకు ఎప్పుడు వెన్నుదన్నుగా ఉన్నటువంటి బత్తుల వెంకటలక్ష్మి గారు నాకు ఒక ప్రధానమైనటువంటి పిల్లలుగా ఉండి ప్రతి ఇంటికి కూడా చెక్కులు తీసుకెళ్లి వారు అందచేయడం కూడా చాలా మంది కుటుంబీకులు అందరూ కూడా సంతోషపడుతున్నారు. ఎందుకంటే ఆపదలో అనారోగ్యంలో ఉన్న వాళ్ళకి వెళ్లి వాళ్ళు ఓదార్చి ఈ చెక్ ఇంటికి అందజేయడం జరుగుతుంది. కాబట్టి వాళ్ళు కూడా సంతోషిస్తున్నారు. కాబట్టి నాకు ఇందులో ప్రధాన పాత్ర పోషిస్తూ కూడా నాకు సపోర్ట్గా ఉన్నటువంటి బత్తుల వెంకటలక్ష్మి గారికి కూడా మీ మీడియా ద్వారా కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. అలాగే సీఎంఆర్ఎఫ్ ఆ యొక్క సెక్షన్ అంతటికీ కూడా సెక్షన్ ఆఫీసర్ గారికి కానివ్వండి, ఆ ఎంటైర్ టీంకి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. గౌరవ ముఖ్యమంత్రి గారికి, ఉప ముఖ్యమంత్రి వారికి కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇంతటి తోడ్పాటుని, ఇంతటి సపోర్ట్ని ఇస్తున్నటువంటి కూటమి ప్రభుత్వానికి, అలాగే ముఖ్యంగా జనశ్రేణులు ఎక్కడ ఎవరు ఏదైనా పేషెంట్లు ఆపదలో ఉన్నాడంటే జనశ్రేణులు వాడి ఇంటికి వెళ్ళి అప్లికేషన్ పెట్టించుకుని ఇమ్మీడియట్ గా మీరు చేయించుకోండి అని చెప్పి చెప్పడం జరుగుతుంది. దానికి ఇంకా కూడా జనశ్రేణులు ఇంకా సపోర్ట్ ఇవ్వడం వల్ల ఇది సాధ్యమైంది. ఒక్కడికి అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను. రాజనగర నియోజకవర్గ ప్రజలందరికీ కూడా నా విజ్ఞప్తి ఏంటంటే రాజనగర నియోజకవర్గ ప్రజలందరికీ కూడా నాకు ఒకటే విజ్ఞప్తి, అలాగే జనశ్రేణులకి కూటమి నాయకులకు కూడా నా యొక్క విజ్ఞప్తి ఏంటంటే ఎవరైతే ఆపదలో ఉంటారో దయచేసి పార్టీలు చూడొద్దు, మతాలు చూడొద్దు, కులాలు చూడొద్దు. వారందరికీ కూడా ముఖ్యమంత్రి గారి సహాయ నిధి నుంచి వాళ్ళకి కావాల్సినటువంటి వైద్య సహాయం అందే విధంగా మనందరం చూడడం మానవత్వంతో మన బాధ్యత. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఎల్ఓసి అవసరమైన, ఆరోగ్యశ్రీ ద్వారా వైద్యం అవసరమైన, క్యాన్సర్ బారిన పడి ఎక్కడైనా క్యాన్సర్ వైద్యం అవసరమైనా, అలాగే ఎవరైనా డబ్బులతో వారి సొంత డబ్బులతో కానీ వైద్యం చేయించుకున్నట్లయితే మన ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి ఆ రీఎంబర్స్మెంట్ చేపిద్దాము. ఆ అప్లికేషన్లన్నీ కూడా మన ఆఫీస్కి అందజేస్తే ఖచ్చితంగా మాత్రం త్వరితగతిన పూర్తి చేసి ఆ సీఎంఆర్ఎఫ్ ద్వారా అందరికీ కూడా డబ్బులు అందజేద్దాము. దానికి జనశ్రేణులు అందరూ సహకరించండి, కూటమి నాయకులందరూ కూడా సహకరించండి. ముఖ్యంగా రాజనగర నియోజకవర్గ ప్రజలందరినీ కూడా కోరుతున్నది ఏంటంటే మీరు ఖర్చు అయిపోయిన డబ్బుల్లో కొంత బాగా ముఖ్యమంత్రి గారు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు. కాబట్టి ఆ బిల్లులు మీరు భద్రపరుచుకుని మాకు అందజేస్తే మీకు రీఎంబర్స్మెంట్ ఇప్పిస్తామని చెప్పేసి వినయపూర్వకంగా మీ అందరికీ తెలియజేసుకుంటూ ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా సోదరులందరికీ కూడా మరొకసారి నూతన సంవత్సర సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ జూ పార్క్ పరిచయాలకు వస్తున్నారు. మనకి వరల్డ్ స్టాండర్డ్ జూ పార్క్ అనేది ఒకటి రాబోతుంది మన రాజానగర్ నియోజకవర్గంలో దేవం చెరువులో. 700 ఎకరాల్లో జూ పార్క్ పెట్టడానికి సన్నాహాలు చేస్తున్నాం. రేపు సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ఒక టీం వస్తున్నారు. అలాగే ఎంపీ పురంధేశ్వర్ గారి ఆధ్వర్యంలో కూడా రేపు పరిశీలన జరుగుతుంది. స్థల పరిశీలన అంతా కూడా రేపు ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా సోదరులు కూడా దానికి హాజరు కావాలని కోరుతున్నాం. అలాగే పల్లకడిలో రోడ్లు, అలాగే ఒక 2 రజిత కమ్యూనిటీ హాల్స్, అలాగే మరొక రోడ్డు శ్రీరాంపురంలో ఒక రోడ్డు, ఇలాగ ప్రారంభోత్సవాలు కూడా పల్లె పండుగ 2O కింద
చాలా రోడ్లు కూడా మేము ప్రారంభించబోతున్నాం. సుమారు 100 కోట్ల రూపాయలతో రోడ్లు శంకుస్థాపనలు కానీ ప్రారంభోత్సవం కానీ ఈ 4 రోజుల్లో చేయబోతున్నాం. ఈ సందర్భంగా తెలియజేస్తూ రాజానగరం నియోజకవర్గ ప్రజలందరికీ కూడా సంక్రాంతి